159వ పాట పాడుకుందాం. యేసు ప్రభువా నీదు ప్రేమ అని పాట పాడుకుందాం. యేసు ప్రభువా నీదు ప్రేమ ఎన్నతరము కాదయా, పాపినైనా నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా, పాపినైనా నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా. యేసు ప్రభువా నీదు ప్రేమ బందిపోటు దొంగ బందిపోటు దొంగ దిక్కులేని వాని వలెను గవిని బయట వేసిరా, దిక్కులేని వాని వలెను గవిని బయట వేసిరా. యేసు ప్రభువా నీదు ప్రేమ యెరూషలేము యెరూషలేము భారమైన సిలువ పెట్టి మోయమనచు కొట్టిరా, భారమైన సిలువ పెట్టి మోయమనచు కొట్టిరా. యేసు ప్రభువా నీదు ప్రేమ పాపులైన పాపులైన నీదు కాలు చేతులలో చీలలను బిగించిరా, నీదు కాలు చేతులలో చీలలను బిగించిరా. యేసు ప్రభువా నీదు ప్రేమ ముళ్ళతో ముళ్ళతో శాంతమైన మోము మీద ఉమ్మి వేసి నవ్విరా, శాంతమైన మోము మీద ఉమ్మి వేసి నవ్విరా. యేసు ప్రభువా నీదు ప్రేమ బాధలెన్నో బాధలెన్నో
తండ్రికి ఆత్మానర్పించి నీదు ప్రాణ మీడితివా. తండ్రికి ఆత్మానర్పించి నీదు ప్రాణ మీడితివా. యేసు ప్రభువా నీదు ప్రేమ ఎన్నతరము కాదయా. పాపినైన నన్ను బ్రోవా నీదు ప్రాణ నీడితివా. పాపినైన నన్ను బ్రోవా నీదు ప్రాణ నీడితివా. యేసు ప్రభువా నీదు ప్రేమ వందనాలు సిస్టర్. వందనాలు. చక్కటి పాట పాడారు. సిలువ గురించి, యేసు ప్రభు వారు మన కోసము చేసినటువంటి గొప్ప త్యాగం, మన ప్రియ ప్రభువు యొక్క ప్రేమను మనము వర్ణించలేము. ఆయనను మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది. ఆయనకు మన మీద ఉన్న ప్రేమ, పాపులమైన మనల్ని రక్షించడానికి మన కోసం ఆ సిలువలో తన ప్రాణాన్ని మనకి అర్పించాడు. బందిపోటు దొంగ వలె ప్రభువు మీద పడి కొట్టి ఆయనని గవిని బయట వేసిన వాళ్ళుగా చూస్తున్నాం ఈ పాటలో. భారమైన సిలువతో మన కోసం యెరూషలేము వీధుల గుండా ఎడవబడ్డాడు. కాళ్ళు చేతుల్లో చీలలు కొట్టించుకున్నారు, తలకు ముళ్ళ కిరీటము ఉమ్మి వేయబడినారు. చివరకు సిలువలో కేక వేసి తండ్రికి ఆత్మను అర్పించి తన ప్రాణాన్ని విడిచినట్లుగా ఈ పాటల యొక్క సారాంశము. ఎంతో చక్కటి పాట, రాగయుక్తంగా చక్కగా పాడినటువంటి పరమగీతం గారికి ఎస్తర్ ప్రేయర్ వారి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి అమృతవల్లి అక్క గారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. వందనాలు అక్క. వందనాలు మంజు. జూమ్ లో చేరే సోదరులందరికీ ప్రభు నామములో వాక్య సందేశానికి ముందు ఒక చిన్న క్విజ్, స్మాల్. అంటే నేను చెప్పారు నాకు మార్నింగ్, ఈరోజు అందుకు నేను తయారు చేయలేదు, దాన్ని అడుగుతాను. బైబిల్లో పక్షుల గురించి అడుగుదామని అనుకున్నాను. సరళ వృక్షముల పైన నివాసము చేయి పక్షి అందరికీ మంజు అక్క వినిపిస్తాను అక్క, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. అవునా? మరి నాకేనా మరి అందరికైనా మళ్ళీ తెలియట్లేదు. లేదండి, అందరికీ అలాగే సరిగ్గా రావట్లేదు. అందరికి ఎట్లా రావడం లేదా? ఇప్పుడు వాయిస్ బ్రేక్ అవుతా ఉంది అక్క. బ్రేక్ అవుతా ఉందంటే నెట్ ఉంది కానీ నెట్ లోనే ప్రాబ్లం ఉండాలి. అయితే నెట్ ఉంది, సమ్ ప్రాబ్లం. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతా ఉందా? ఇప్పుడు వినపడింది అక్క. ఇప్పుడు బాగుందా? ఇంకొంచెం దగ్గరగా వచ్చి మాట్లాడతాను. క్విజ్ అడగాలనుకున్నాను, గురించి బైబిల్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. నివాసం ఈ పక్షులు చెప్పకపోతే నేనే పొంగల్ అంట, నాకు కూడా తెలియదులేండి. కీర్తనల్లో ఉంది అన్నమాట. కీర్తన 104వ కీర్తన 17వ డాష్ నీ జ్ఞానము చేనే ఎగురునా, అది నీ దక్షిణ దిక్కు చాచునా అని
ఏ పక్షిని గూర్చి యోబును యెహోవా దీని ప్రశ్నించాడు. మకరంను గురించి ఆ? ఏ పక్షిని గురించి దేవుడు ఆ మాట అడిగిన? నీ జ్ఞానం చేతనే ఎగున్నది, నీ జ్ఞానం వల్లనే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చున్నా అని ఏ పక్షిని గురించి దేవుని అడిగినాడు. ప్రశ్నించాడు. యోబు ఉష్ట్రపక్షి కాదక్క, డేగంట, డేగ. యోబు 39:26. డేగ. కీర్తనకారుడు ఏ పక్షులకై ఉండుటకు ఆరాటపడ్డాడు? నేను అట్లాంటి పక్షి ఎగిరిపోతే అన్నాడు కదా దావీదు మహారాజు. గువ్వల వల్ల రెక్క. ఏ పక్షి రెక్కలు కలిగి అట్లా ఎగిరి బాగుంటున్నాడు? ఎవరు చెప్పింది? గువ్వల వల్ల పక్షిరాజు. చారా. కరెక్ట్. అవును, గువ్వలాగా ఎగురుతులా అని అనుకున్నాడు. ఏ రెండు పక్షులు ఒక్క కాసుకు అమ్మబడ్డాయి? ఇదందరి పిచ్చుకలు. ఒక్క కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడ్డాయి. పరిశుద్ధ దేశంలో ఏ పక్షుల స్వరం వసంతకాలకు సూచనగా ఉంది? మాట సరిగ్గా వినిపించలేదు. ఏ పరిశుద్ధ దేశములో ఏ పక్షుల స్వరము వసంతకాలకి సూచనగా ఉంది? కోయిల. వినిపించలేదా? కోయిల. వేరే పావుర స్వరం అంట. పర్వతంలో ఒక సెల్లో నుంచి పెడతాను. మీరు లేకపోతే వీడియో ఆపేసి పెట్టండి, లేకపోతే వస్తదేమో బాగా. వీడియో ఆఫ్ చేస్తా. వీడియో అవసరమే లేదు అసలు. ఇప్పుడు బాగా వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది అక్క. వినిపిస్తుంది అక్క, మళ్ళీ పోతుంది. ఓకే. నోహు ఓడ నుండి మొట్టమొదట బయలువెడలేని పక్షి ఏది? కాకి. కాకి. 8. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ పక్షి వలె ఉంటారు? పక్షిరాజు లాగా ఉంటారు. ఏ పక్షి నేల మీద గుడ్లను పెట్టెను, ధూళిలో వాటిని కాచును? నిప్పుకోడి. కరెక్ట్. యెరూషలేము పట్టణం వెలుపట నిలిచి ఉన్న ప్రభువైన యేసు ఏ పక్షితో సూచించబడ్డాడు? ఒంటిగా ఉన్న పక్షి. కోడి. మత్తయి సువార్తలో. అరణ్యంలో ఇశ్రాయేలీలకు దేవుడు ఆహారముగా వేటిని 2 సార్లు సమకూర్చాడు? ఇది కూడా అందరికీ దేవాలయంలో గూడు కట్టుకున్నది. ఇది కూడా చాలా తెలుసు, అందరికీ తెలుసు. కాదు, వానకోవెల. ఒకానొక నౌకా సంస్థ ఏ పక్షులను సొలొమోను రాజుకు తీసుకొని వచ్చింది? నెమలి. కరెక్ట్, నెమళ్ళు. దేవాలయమందు బలిగా సమర్పించుటకు మరియు ఏ పక్షి పిల్లలను తీసుకొని వచ్చి దేవాలయమందు బలిగా సమర్పించుటకు మరియా ఏ పక్షులను తీసుకొచ్చింది? పిల్లలు. పావురాలు కాదు, పావురకు పిల్లలు తీసుకొచ్చింది. తాను ఏ పక్షుల వలె మూలుగుతున్నానని మీకా అన్నాడు? గోడబాతు వలె అండి. కాదు, ఏ పక్షి వలె మూలుగుతున్నాను అన్నాడు. నిప్పుకోడి అంట. నిప్పుకోడి.
మీకా 1:8 ఉంది. చాలండి, బాగా చెప్పినారు. సరే, ఈరోజు మన ధ్యానానికి సహాయకరంగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము. నాకు సడన్ గా చెప్పారు కాబట్టి నేను బాగా ప్రిపేర్ కాలేకపోయినాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్నదే మీకు చెప్పబోతున్నాను. 6వ అధ్యాయము 16 నుంచి 19 వరకు ఎవరైనా చదువుతారా? లేకపోతే నేనే చదువుతానండి. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములే. అవేవనగా అహంకారపు దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేడుకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి చాలు సిస్టర్, అంతవరకు చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాము. కరుణ వాత్సల్యం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలనైనా మా జీవితకాలంలో మరొకసారి నీ పాద సన్నిధికి రాగలికి ఇచ్చిన కృప కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుదినము మమ్మల్ని తండ్రి ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుంటూ నీ దగ్గరికి రావడానికి మమ్మల్ని అనుమతిస్తూ, నా తండ్రి మా మొరలు వింటూ అయా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానం కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పురాలని, అయోగ్యురాలని, నాలుగు మాన్యం కలిగిన దాన్ని, విహీనురాలని, మరి నీ పక్షం నిలబడబోతున్న నన్ను మీరే బలపరచమని, నా నోటికి తోడుగా ఉండి మీరే మాట్లాడమని, ఈ దినమున మాకు ఏది శ్రేష్టమైనదో తండ్రి మీరు వినిపిస్తుండగా వాటిని మేము గ్రహించగలిగే మంచి మనసును, జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మా హృదయాల్లో పదిలపరచుకోవడానికి కృప చూపించండి. దాని ప్రకారం జీవించడానికి కూడా తండ్రి ప్రభువా మేము ప్రయత్నం చేయడానికైనా మా ప్రయత్నాలన్నిట్లో మీరు తోడయండి, నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ, ఈ కూడికంతట్లో ఆది అంతం మీరే ఉండమని, అన్నిట్లో అంతట్లో మీరే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు నేను యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో మనకి ఈ వాక్యం అందరికీ బాగా తెలుసు కదా, సామెతల్లో ఎప్పుడు మనం చదువుకుంటుంటాం. ఇందులో 7 విషయాలు ఉన్నాయన్నమాట. ఏమంటున్నాడు 16వ వచనంలో? యెహోవాకు అసహ్యములైనవి, దేవుడు ఇష్టపడేటివి ఇవి అని చెప్తున్నాడు. దేవునికి ఇష్టం లేనివి మనం చేస్తే బాగుంటుందా? బాగుండదు కదా. దేవునికి ఇష్టం లేనివి ఏవి కూడా అసహ్యమైనవి 6 ఉన్నాయంట. హేమంట అవి. తర్వాత ఏమంటున్నాడు? 7 ఆయనకు హేయములు. 6 కాదు, 7 ఉన్నాయి. 7 కూడా ఆయనకు హేయములు, ఆయనకి ఇష్టపడనివి అనమాట. దేవుడు ఇష్టపడని ఉన్నాయి. అవి మన జీవితాల్లో ఉన్నాయా? ఏమేమి ఆయన కింద ఇచ్చాడు కదా. మనం కింద చదివితే 17వ వచనం నుంచి 19వ వచనం వరకు 7 ఉన్నాయన్నమాట. అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు. వీళ్ళు అసహ్యం అంట దేవునికి. ఎంత భయంకరం కదా. దేవుడు అసహించుకున్నాడంటే ఇంకా భూమి మీద ఎక్కడైనా ఉండడానికి వీలైతుందా? అవి ఏవి బైబిల్లో ఎవరికైనా అట్లాంటివి ఉన్నాయి, మన జీవితాల్లో ఏమున్నాయి అనేది మనము చూసుకుందామని ఈ రోజు నేను అనుకున్నాను. ఈ టాపిక్ మీ దగ్గర తీసుకురావాలనుకున్నాను. ఒక్కొక్కటిగా చూస్తాము. మొట్టమొదటిగా అహంకార దృష్టి కదా. చాలా అహం మనకు. అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు ఇట్లాంటి ఉద్యోగం, నాకు అంత పెద్ద పొజిషన్, నేను చర్చిలో ఎల్డర్, నాకే బైబిల్ బాగా తెలుసు. బాగా తెలిసిన వాళ్ళందరూ గర్వంగా ఉంటారని కాదు. గర్వ హృదయం ఉండే వాళ్ళకి బైబిల్ బాగా తెలుసు అని కూడా గర్వం ఉంటుంది. మిగతా వాళ్ళని లెక్క చేయరు అనమాట. అసలు ఏం తెలుసులే వాళ్ళకి, ఏం చెప్పినా వాళ్ళకేం తెలుసులేండి అంటారు. బైబిల్ ఎవరికి ఎంత తెలిస్తే అంతేనండి. నీకు చాలా లోతుగా అయినా తెలిసిండారా, లేదు మాకు కొంచెమే అయినా తెలిసిండారా, దేవుడు ఎవరికి ఎంత బయలుపరిస్తే అంతే ఉంటదన్నమాట. కానీ అనునిత్యము తెలుసుకోవడానికి మనము ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. బైబిల్ మాత్రం వదిలిపెట్టకుండా దినదినము ఆ లోతులను వెతుకుతూనే పోవాలన్నమాట. నీకేదో ఒక లోతు నాకంటే ఎక్కువ తెలిసిందని నన్ను తక్కువగా చూడడం కానీ, నాకు ఏమీ తెలీదు ఆమెకు బాగా తెలుసు అని గౌరవంగా చూడొచ్చు మనం. అంతే తప్ప మనకంటే వాళ్ళకంటే బెటర్లే నేను అనే మాట కానీ మన నోట్లో ఎప్పుడు కూడా రాకూడదు అనమాట. బైబిల్ ఎవరికి దేవుడు ఎంత బయలుపరిస్తే, మనం ఎంతగా కోరుకుంటే, దేవుడి దగ్గర మనం ఎంత మొరపెడితే మనకంతా
అది అర్థమయ్యేటట్లు చేస్తాడు. చదువుకున్న ప్రతిసారి మనం ప్రతిసారి కూడా వాక్యం చదివే ప్రతిసారి ప్రభువా నేను చదువుతున్న వాక్యం నాకు అర్థమయ్యేటట్లు చేయండి ప్రభువా. చదివి ఎవరు బోధించకుంటే ఎట్లా అర్థమవుతుంది అని అన్నాడు కదా నపుంసకుడు ఫిలిప్పు తోటి. యెషయా గ్రంథం నీకు అర్థమైంది అంటే ఎవరైనా బోధించకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది అన్నాడు. అట్లా మనకు ఎవరైనా చెప్పితేనే అర్థమవుతుంది అనే ఒక పద్ధతి అయితే, మనం చదువుకుంటున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని బయలుపరుస్తుంటాడు. అంతకుముందు చాలా మార్లే చదివింటాం కానీ అప్పుడు కొత్తగా మనకు ఆ పదము దొరికినట్టుగా కొత్తగా ఆ పదము అనిపించడము అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. అందుకని ప్రతిసారి బైబిల్ చదివే ప్రతిసారి కూడా మనము అట్లాంటి ప్రార్థనతో బిగిన్ చేసినామంటే దేవుడు తప్పకుండా, అందుకే అన్నాడు గూఢమైన సంగతులు నీకు బోధిస్తాను అన్నాడు కదా ఇర్మియా 33:3లో. గూఢమైన సంగతులు మనకు బయలుపరుస్తాడు దేవుడిని అడిగితే. ఆయన రహస్యాలు శోధించడం రాజులకు ఘనత అన్నాడు కదా. రహస్యంగా దాచిపెట్టాడు దేవునికి ఘనత, కానీ దాన్ని శోధించి తెలుసుకునేకి రాజులు. మనం అందరెవరు? రాజులైన యాజక సమూహం. అందుకే మనం అది శోధించి తెలుసుకోవాలని 26 గ్రంథాలని మన చేతిలో పెట్టాడు. మనం దాన్ని శోధించే పనే మనకు ఉండేది, ఇంకా వేరే పని ఏం కాదు. దాన్ని శోధించి తెలుసుకొని ఇతరులతో పంచుకోవడమే మనం చేయాల్సిన పని. సో అట్లా తెలుసని అహంకారం అయితే ఉండకూడదు. అన్ని నాకే తెలుసు అని అనుకోకూడదు అనమాట. ఏ లోకంలో ఎంత తెలిసినా ఇంకా తెలియనిది ఏదో ఉంటుందన్నమాట. ఏ లోక సంబంధమైనవి ఏమి తెలుసుకున్నా అవి వ్యర్థమే అవుతాయి. దాన్ని బట్టి అహంకారంగా మనము ఉండకూడదు అనమాట. యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తాం. యెషయా 14 అధ్యాయం తీస్తారా? యెషయా 14, 12, 15 వచనాలు చదవండి. అక్కడ మనం మొట్టమొదటిగా ప్రపంచంలో అహంకారంగా నాకు బాగా తెలుసు అని అహంకారంగా బిహేవ్ చేసింది ఎవరు? నేను ఆల్రెడీ అధ్యాయం చెప్పేశాను కాబట్టి మీకు అర్థమై ఉండాలి. ఎవరు ఫస్ట్ అహంకారంగా బిహేవ్ చేసిన వాడు? లూసిఫర్. సాతాను కాలేదు అప్పటికి. లూసిఫర్. సాతాను అక్కడి నుంచి ఈడ్చి కిందికి వేస్తే సాతానుడు అయినాడు. దేవుడి దగ్గర ఉన్నాడు లూసిఫర్. ఎంతో ముఖ్యమైన శిష్యుడు, ఆరాధకుడు. దేవుడికి ఆరాధన అంటే ఎంతో ఇష్టం. ఎంతో చక్కటి సంగీత వాయిద్యాలతో సంగీతం పాడి దేవుణ్ణి మహిమపరిచేవాడు. దేవునికి అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైంది ఆరాధన, స్తుతి. ఆయన ఎంతగానో పాటల చేత స్తుతించేవాడు అనమాట. సో అందుకే ఆయన దాదాపుగా తన సింహాసనానికి ఒక మెట్టు కింద ఉన్నాడు అంతే. అందుకు అంత గర్వపడినాడు. ఈటికి వచ్చినా ఇంకొక అడుగు పైకి వేయలేనా అనుకున్నాడేమో మరి లూసిఫర్. అందుకే ఏమంటున్నాడు? చదువమ్మా. ఎన్నో వచ్చినవా ఆంటీ? 12 నుంచి చదువు. 12 నుంచి 15. తేజో నక్షత్రమా వేకువచుగా నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఎంత గర్వం కదా. సరే చాలేమ్మా. సో అక్కడ లూసిఫర్ అనుకుంటున్నాడు అంటే ఇంకేం తక్కువైంది, ఒక్కడుగే. మిగతా అందరు ఎక్కడో ఉన్నారు కానీ ఈ లూసిఫర్ మాత్రం దేవుడున్న ఆ సభా పర్వతానికి కొంచెం కిందికి ఉండేవాడంట. అందులో బాగా ఆ రాళ్ళు అక్కడ ఉండే రాళ్ళన్నీ నిప్పు కణికల్లాగా ఉంటాయన్నట్టు. వాటి మధ్య నడుస్తూ తిరిగేవాడు అనమాట. సో నేను అంతకంటే నాకంటే ఇంకెవరున్నారు ప్రభు దేవుడి దగ్గరగా పోయేవాళ్ళు? అక్కడ వరకు నేను వెళ్ళి ఒక సింహాసనం వేసి ఆయన పక్కనే కూర్చొని మాట్లాడుకుంటుంటే బాగుంటుందేమో అనుకున్నాడు. మనస్సులో అనుకున్నాడంట. చేశాడా లూసిఫర్ ఆ పని? చేయలేదు. మనస్సులో అనుకున్నాడంట. మనం ఇట్లా ఇంకెన్ని అనుకుంటామో మనకు లెక్కలేదనమాట. ఎదుటి వాళ్ళని గురించి వాళ్ళకంటే నేనే బయటికంటే తెలుస్తుంది, కానీ మనం హృదయంలోనే ఎన్నో పెట్టుకుంటాం అనమాట. అది దాన్ని బట్టి అహంకారంగా ఉంటాం. బయటకు మాట్లాడే అహంకారం చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మనసులోనే అహంకరించే వాళ్ళు ఉంటారు. ఇట్లా లూసిఫర్ లాంటి మనసులో అహంకరిస్తే దేవుడు ఈడ్చి కిందికి పారేసినాడు. అక్కడి నుంచి సాతానుడు అయిపోయినాడు, దురాత్మ అయిపోయినాడు. అక్కడి నుంచి మన బుద్ధి మారిపోయింది అనమాట. అదొక్క మాట మనసులో అనుకున్నాడు, నేను కూడా దేవుడితో సమానంగా ఆకాశానికి ఎక్కిపోతాను, ఆ దేవుని నక్షత్రములకు పైగా సింహాసనం వేసుకుంటాను. నక్షత్రాలు కూడా ఆయన పాదాల కిందే ఉన్నాయి. ఆ నక్షత్రాల పైన అంటే ఇంకా ఆయనతో సమంగా వేసుకుంటాను అని అర్థం. అట్లా వేసుకుంటాను అని అనుకున్నాడంట. పైగా సింహాసనం హెచ్చించును, ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును. అంటే సభాపర్వతం మీద ఎవరుంటారు? దేవాది దేవుడు ఉంటాడు. అమ్మ వినిపిస్తున్నాయన్న మాటలు?
వినిపిస్తున్నాయి సరే అక్క, చూపిస్తామే. వాయిస్ బాగుంది. బ్రేక్ అవుతా ఉందా అని? లేదు లేదక్క. చెప్తాను. ఓకే. సభా పర్వతం అంటే దేవుడు ఉండే పర్వతం, అది దేవుడు ఉండే పర్వతం మీదకి ఎక్కుతాను అంటున్నాడు. అంటే నేను కూడా అక్కడే పక్కన ఒక సింహాసనం వేసుకొని కూర్చొని ఆయన నన్ను ఇంత అభిమానిస్తున్నాడు, ఇంత గౌరవిస్తున్నాడు, ఇంత ఆధిక్యత ఇచ్చినాడు నాకు, కాబట్టి నేను అక్కడ ఉండిపోతాను అనుకుంటున్నాడు అనమాట. ఆయనతో ఉండగలిగిందా ఆయన్ని కదా నేను స్తుతిస్తాను. ఎవరు స్తుతిస్తాం మనము? మనకంటే ఎక్కువ, మనకంటే ఒక స్థాయి పైన ఉండే వాళ్ళని పొగడతాము, ఆదరిస్తాము, అభిమానిస్తాము, వాళ్ళంటే గౌరవం చూపిస్తాం. మనకంటే కొంచెం ఎక్కువ, మనకంటే తక్కువ ఉండే వాళ్ళని అంతగా ఆదరిస్తామా, అంతగా చూపిస్తామా? చూడం. నీకంటే ఒక మెట్టు ఎక్కువ వాడనే కదా నువ్వు రోజు స్తుతిస్తున్నావు, ఆయన్ని ఆరాధిస్తున్నావు, ఆయన్ని గణపరుస్తున్నావు. అట్లాంటి వాడు ఆయనతో సమానంగా ఉండాలనే మాట అనుకున్నాడంట. సో ఆ అహంకారానికి ప్రతిఫలంగా మరి భూమి మీదకి ఈడ్చివేయబడ్డాడు, సాతానుగా మార్చబడ్డాడు అనమాట. అలాగే సామెతలు 21:24 చదువు. సామెతలు 21:24. అహంకారి గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అహంకారి అయిన వారికి, ఆ గర్విష్ఠునికి ఏమంట? అపహాసకుడని పేరు. అంటే వాళ్ళు ఎప్పుడూ అవమానపడతారనమాట. అంత గర్వంగా ఉంటే అందరు మెచ్చుకుంటారా? మెచ్చుకోరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. వాళ్ళకి ఊరికే అతిశయం, ఊరికే గర్వం ఉంటుంది అనమాట. పెద్ద ఏమి ఉండదు, కానీ కొంతమందికి చాలా గర్వంగా బిహేవ్ చేస్తారనమాట. అది చూస్తేనే కంపరం వచ్చి మాట్లాడరు ఎవరు. అది అనుకుంటారు వాళ్ళకి చాలా గొప్ప అని అనుకుంటారు అనమాట. మన జీవితాల్లో అట్లాంటిది ఏదన్నా ఉందా? ఇంకొక సహోదరిని చూసి నేను ఎక్కువ ఆమె కంటే, నాకు ఎక్కువ తెలుసు, నేను బాగా పాడగలను, లేదా నేను వాక్యం బాగా తెలుసు నాకను. ఇంకొక రకంగా మాకు చాలా ఆస్తి ఉంది, మాకు పెద్ద ఇల్లు, మాకు ఇట్లుంది అట్లుంది. ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మన మనసులో? మనం పరిశీలన చేసుకుందాం. దేవుడికి అస్సలు ఇష్టం లేనిది అది. అట్లా మరి ఇంకొక, అంటే దీన్ని అహంకారం అంటారో లేదో తెలియదు కానీ, బట్ నేను చెప్పాలనుకుంటున్నాను. 2వ రాజుల గ్రంథంలో మనము 20వ అధ్యాయంలో ఎవరిని చూస్తాము? హిజ్కియాను కదా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు నువ్వు మరణమవుతావని మోషే వెళ్ళి చెప్పినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. నేను ఎట్లుంటున్నా తెలుసు కదా, నాకు మరి ఆయుష్ పొడిగించు ప్రభు అని చాలా సిన్సియర్గా, చాలా మంచి ప్రార్థన చేశాడు. చేసినప్పుడు దేవుడు వెంటనే మళ్ళీ ఆయన వాకి దాటి వెళ్ళక ముందే వెనక్కి వచ్చి ఆ ప్రవక్త చెప్పాడు, నీకు ఆయుష్ పొడిగించినట్లే దేవుడు. నేను అవంతా చదవకుండా టైం ఎక్కువ అవుతుందని చెప్తున్నాను. మీకు మనకందరికీ బాగా తెలిసిన భాగం ఇది. ఆయన ఆయుష్ కూడా పెంచేశాడు అనమాట దేవుడు. ఇంకొక 15 సంవత్సరాలు నీకు నీ ఇల్లు చక్కబెట్టుకో నువ్వు అని చెప్తున్నాడు. ఇల్లంతా బాగానే చక్కబెట్టుకున్నాడు. ఆయన రోగం నయమైంది, అంత అయింది. పక్కనుండే రాజు ఆయన చూడ్డానికని వచ్చినాడు అనమాట. హిజ్కియాని చూడ్డానికి వచ్చినాడు. 15 నుంచి 18 వరకు 20 అధ్యాయము 2వ రాజుల గ్రంథము 20 అధ్యాయము 15 నుంచి 18 వరకు చదువుము. 2వ రాజుల గ్రంథం. వారు ఏమేమి చూచిరని అతడు అడగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీ మిగులకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన ధనంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బబులోను వాళ్ళు ఎవరమ్మా? శత్రువులు. ఇశ్రాయేలీయులకి ఎప్పుడు కూడా శత్రువులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఈయన ఏం చూపిస్తున్నాడు? శత్రువుకి ఆయన ఏదో బాగున్నావా అని పలకరించడానికి వచ్చినారు అని, నిజంగా తనను బాగా పరామర్శించడానికి వచ్చినారు అనుకుంటున్నాడు. అనుకొని వాళ్ళు వేగుల వారు అనమాట. వాళ్ళకు తన ఇంట్లో ఉండే మొత్తం ఎక్కడెక్కడ బంగారు ఉంది, ఏమింది, సైన్యం ఎంత ఉంది, గుర్రాలు ఎన్ని ఉన్నాయి, రథాలు ఎన్ని ఉన్నాయి, తన ఆడంబరం, గర్వం వచ్చేసింది అనమాట. నాకు ఇవన్నీ ఉన్నాయి, నాకు దేవుడు ఇంత ఆశీర్వాదం ఇచ్చినాడు, నాకు మళ్ళా మా ఆయుష్ కూడా 15 ఏళ్ళు పెరిగించినాడు అని వచ్చిన వాళ్ళతో మాట్లాడి వెనక పంపించకుండా తన దగ్గర ఉండేదంతా చూపించినాడు. అంటే ఏమని? అహంకారం అనమాట. నాకు ఇవన్నీ ఉన్నాయని ఎదుటి వాళ్ళకి తెలియాలని గర్వపడినాడు అనమాట. ఆ గర్వపడిన దానికి దేవుడు ఏమన్నాడు? అవన్నీ చూపించమన్నాడా? దేవుడితో ఇంత సన్నిహితంగా మాట్లాడి నా ఆయుష్ పెంచు దేవా అని అన్నాడు. ఎవరో శత్రువైన వాడు వచ్చాడు నా దగ్గరికి నన్ను పలకరించడానికి, బాగున్నావా లేదా అని అడగడానికి. శత్రువులు అంత మంచిగా మాట్లాడుతున్నారంటే ఏం ఆలోచనతో వచ్చినారో అని కొంచెమైనా ఆలోచించాలి. రాజు కదా, ఎవరు వచ్చినా కూడా
చాలా పరిశీలన చేసి వాళ్ళతో డీల్ చేయాల. ఎందుకు? ప్రమాదకరమైన పోస్ట్ అది. రాజు అంటే అందరికి ఉన్నతుడు అనమాట. ఆయన మీద అందరికి గురి ఉంటుంది. కాబట్టి ఆయనకి ఏమైనా జరిగితే రాజ్యానికి నష్టం జరుగుతుంది. నీ శత్రువు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా? అట్లా లేకుండా ఆయన అహంకారంగా తనకు ఉన్నదంతా చూపించాలని అంత చూపించినాడు. ఒబ్బో వీళ్ళు గాని నన్ను చూసేకొచ్చినారనే గొప్పగా ఫీల్ అయిపోయినాడు అనమాట. ఒక శత్రువును చాలా గొప్పగా అనుకొని వాళ్ళకి అవన్నీ చూపిస్తే దేవుడు ఏం చెప్పినాడు? ఇవన్నీ ఒక్కటి కూడా మిగలకుండా వెళ్ళిపోతాయి, నీ పిల్లలను కూడా పట్టుకుపోతారు అన్నారు కదా, కింద ఆ మాట ఉంది. నీ గర్భమందు మరియు 18 మరియు నీ గర్భమునందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరం నందు నపుంసకుడుగా చేయటకైతే కొనిపోకూడదు కదా. దానియేలు ఎట్లా పోయిన వాడే, ఎంత ఘోరం కదా. అహంకారంతో మొత్తం దేశానికే నష్టం. ఇంకా అస్సలు హిజ్కియా అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ ఒక్క మాటతో నాకు ఎంత ఇదైపోయిందంటే, ఏమంటాడు? నా కాలంలో కాదు కదా, నా తర్వాత పిల్లలు, నువ్వు ఈ మంచివాడివి ఇంత చేసావని నేను నీకు దయ తెలిసి నీ కాలంలో కాదులే, నీ సంతానం రాజ్యానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుందంటే నా కాలంలో కాదు కదా, పర్వాలేదులే అనుకున్నాడు. ఏ తండ్రి అయినా అనుకుంటాడా? పిల్లల కోసమే అన్ని సమకూర్చి పెడతారు. అట్లాంటిది నా పిల్లలకు కాలంలో జరిగితే పర్వాలేదు, నా కాలంలో కాదు కదా అని అనుకుంటున్నాడు అనమాట రాజు. ఎంత అంటే ఎట్లాంటి మనసు ఉంది చూడండి రాజుకు. అయ్యో నా పిల్లలకి ఎంత కష్టం వస్తుంది అని అనుకోలేదు, కానీ నా కాలంలో జరగదులే పర్వాలేదులే అనుకుంటున్నాడు. సో అది ఈయన కూడా అహంకారంతో మరి తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత మరి పిల్లలకు కూడా ఏమీ లేకుండా అయిపోయింది. మరి ఎంత ఈయన ఉండే ఈ కొంచెం ఎంత చూపించుకున్నాడు ఈ రాజు, అంతటి గౌరవము అంతటి గొప్పతనము అంతా ఉన్నటువంటి కొత్త నిబంధన గ్రంథంలో ఎవరట్లా చేసినారు ఒకసారి చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 11 వరకు చదువుమా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ వచనం అక్క. 3వ అధ్యాయం 5 నుంచి 11 వరకు చదువు. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘములను హింసించు వాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చాలమ్మా, ఎంత చక్కగా మాట చెప్తున్నాడు కదా. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి ఆయనకి కదా. హెబ్రీయుడు ఆయన, తర్వాత ఇశ్రాయేల్ వంశపు వాడు, బెన్యామీన్ గోత్రంలో ఉండేవాడు, హెబ్రీయుల సంతానమైనాడు, ధర్మశాస్త్రం అవపోసన పట్టినవాడు, గమలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు. అసలు ఆయనకి ఎంత గౌరవం ఉంటుంది, ఎంత డబ్బులు ఉండింటాయి ఆయన దగ్గర, ఎంత ఆస్తి ఉంటుంది, ఎందుకంత మంచి పండితుడు ఆయన. అవన్నిటినీ ఆసక్తి సంఘం హింసి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను అనుసరించి ప్రభువు పిల్లల్ని హింసించడానికి వెనుదీయనివాడు కదా. అది చాలా గొప్ప. ఇప్పుడు మనం ఇరాన్ వాళ్ళని అనుకుంటున్నామే, వాళ్ళు క్రైస్తవులు అనే వాళ్ళు, అంటే క్రైస్తవులు అది యూదులు అనే వాళ్ళని ఉంటనే భూమి మీదకి వాళ్ళు ఉండడానికి అర్హతే లేదు అని ఎట్లయితే అంటున్నారో, వీళ్ళు కూడా ఈ ధర్మశాస్త్రం అంతా పాటించే యూదులు మరి ధర్మశాస్త్రం తప్ప మిగతా దేన్ని కూడా వాళ్ళు ఒప్పుకోరు. ప్రభువును అనుసరించే వాళ్ళందరినీ చంపేయాలి అనుకున్నారు ఆ రోజు. అదే ఈ రోజు జరుగుతుంది. మళ్ళా అదే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ప్రభువును అంగీకరించిన, ప్రభు మన కోసం పరలోకాన్ని వేడి భూమికి దిగి వచ్చి వాళ్ళు చదువుకుంటున్న ఈ గ్రంథంలో రాసినవన్నీ నెరవేర్చిన ప్రభువును కళ్ళెదురుగా చూస్తూ ఆయన ఒప్పుకోకుండా ఆయన సిలువవే అని ఎట్లయితే అరిచినారో, ఈ రోజు ఇశ్రాయేలీలు అదే ఎదుర్కొంటున్నారంట. వాళ్ళు భూమి మీదే ఉండకూడదు అన్నట్టు అంటున్నారు ఇరానియన్స్ ఆ గల్ఫ్ కంట్రీల్లో ఉండే ముస్లిం హౌతీస్ అనే వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా అట్లా అంటున్నారు, అసలు ఉండకూడదు, ఇశ్రాయేలీలను నాశనం చేస్తాం, ప్రపంచ పటం మీద ఉండకూడదు వాళ్ళు. ఒకప్పుడు ఉండకుండా దేవుడే తీసేసినాడు.
దేవుడు తిరిగి వాళ్ళందరినీ సమకూరిస్తే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు వీళ్ళెంత మాత్రం ఉండకూడదు, ప్రతిసారి మా మీద యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు చేసే యుద్ధాలను మాత్రం మాట్లాడటం లేదు, కానీ వీళ్ళు చేసిన యుద్ధాన్ని గురించి మాత్రమే వీళ్ళు మనల్ని ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఉండకూడదు, ఈ శేష జనం అసలు ఉండకూడదు అని అంటున్నారు. సో ఈ అట్లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు అనమాట సౌలు. అప్పుడు పౌలు కాదైనా అప్పుడు సౌలు అట్లా ఉండేవాడు. ఎంతో లాభకరం ఆయన చేస్తే పనులన్నీ, ఆయన ఏవేవైతే ఆయనకి లాభమో ఇట్లా చేస్తే వాళ్ళతో చాలా మెచ్చుకుంటే వాళ్ళేమో, శాస్త్రులు పరిచయులందరూ ఈయన గొప్పగా చూసేవాళ్ళేమో, గొప్ప ఆధిక్యతలు ఇచ్చేవాళ్ళేమో, గొప్ప ధనం సమకూర్చేవాళ్ళేమో, ఏం చేసేవాళ్ళు మనకు తెలియదు, కానీ అవన్నీ లాభకరమైనవి నాకు. అవన్నిటినీ ఏం చేస్తాడంట, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, ఇంకా పెంటలాగా ఎంచుకున్నాను అని కూడా అంటాడు కదా. అంత అంత శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడైతే కూడా దేవుని గురించిన జ్ఞానమే శ్రేష్టమైన జ్ఞానము. నేను నేర్చుకుంటే ఈ జ్ఞానం కాదు, ఈ ధర్మశాస్త్రం అవపోసనం పట్టడం కాదు, ప్రభువుని అర్థం చేసుకోవడమే శ్రేష్టమైన జ్ఞానం, అదే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటే నాకు చాలు అని అనుకున్నాడు అనమాట. అహంకరించాల్సిన సమయంలో ఆయన అహంకారం చూపించలేదన్నమాట. మిగతా శిష్యులకి ఎవ్వరికీ లేని ఆధిక్యతలు ఎన్నుకున్నాయి, దాన్ని బట్టి ఆయన అతిశయించలేదు, గర్వించలేదు. అవన్నీ నష్టమే, పెంటతో సమానం, ఇవెందుకు నాకు వద్దు అని ప్రభువుని వెంబడించి ఎన్నో శ్రమలు అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు అనమాట. మన జీవితాల్లో మనం ఆలోచిద్దాం, దేని గురించి అయినా మనకు అట్లాంటి అహంకారం ఉందేమో దాన్ని తీసేసుకుందాం. పౌలు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆ పౌలుకు ఉన్నటువంటి ఆధిక్యతలు మనలో ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవ్వరికీ లేవని అనుకుంటాయి భూమి మీద. కానీ మనము ఏ చిన్న చిన్న విషయాల్లోనే అట్లా అహంకారాన్ని చూపిస్తున్నామేమో, అట్లా మనసులో పొంగిపోతున్నామేమో, వాటిని మనము సరి చేసుకుందాం. రెండవ విషయం వచ్చి కళ్ళలాడు నాలుక. కళ్ళ అంటే ఏమి, అబద్ధం, అబద్ధాలు చెప్పే నాలుక. అందరికీ ఉంది నాలుక కదా. ఎవరో కొంతమంది చాలా చెప్తారు, కొంతమంది తక్కువ చెప్తారు, కొంతమంది ఎప్పుడో సరే. అబద్ధం చెప్పకుండా ఈ నాలుక అయితే ఉండనే ఉండదు. నరము లేని నాలుక ఎట్లయినా తిరుగుతుందంట కదా. ఎన్నో చెప్తారు సడన్ గా మనకు తెలియకుండా, అది ఇన్స్టింక్ట్ అనమాట. మన పుట్టుకలోనే ఆ పాపం అనేది ఉందనమాట. ఏం తెలియకుండా చిన్న పిల్లని ఏరా మన్ని తిన్నావు కదరా అని అంటే లేదని ఇట్లా అడ్డం తల్లుతాడు, అబద్ధం చెప్పేస్తాడు. మనకి ఎవరైనా ట్యూషన్ చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పరని నేర్పించినారా? ఎవరు ఏం నేర్పించారు? వీడు ఎట్లా చెప్తాడో మాకే తెలియదు అంటారు కొంతమంది పేరెంట్స్. వాడు మాట్లాడేది, వాడు చెప్పేటివి చూస్తే అప్పుడు నవ్వుతాం, వీడు ఇట్లా చెప్తున్నాడు అది ఇదని. కానీ అది ఎంత ప్రమాదం కదా. ఆ వయసు నుంచి అబద్ధాలు చెప్పడము ప్రాక్టీస్ అవుతుంది అనమాట. సో అబద్ధాలు చెప్పే నాలుక దేవుడికి అస్సలు ఇష్టం లేదు. దేవుడు సత్యవంతుడు. మనం కొలిసే దేవుడు ఎవరు? సత్యవంతుడైన దేవుడు, ఆయన సత్యం. అట్లాంటి వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్తే ఎట్లుంటుంది చెప్పు. అబద్ధాల జనకుడు ఎవరు? సాతానుడు. వాడు అబద్ధికుడు. ప్రభువు సత్యం 100%, 1000% ఆ సత్యమైన దేవుడు అన్నమాట. ఆయన దగ్గర అబద్ధం ఎంత మాత్రము చెల్లదు. కానీ అట్లాంటి నాలుక కలిగి ఉన్నామంట. ఎవరు? సామెతలు 12:22 చదవమ్మా. సామెతలు 12:22 దేవునికి ఎంత ఇష్టమో మనం చూద్దాం. 12:22 సామెతలు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు. అబద్ధమాడే పెదవులు ఏమంట ఆయనకి ఏం అసహ్యం. మనం కూడా తెలిస్తే అబద్ధం చెప్తే చాలా అసహించుకుంటాం కదా. ఎంత అబద్ధం చెప్తుంది చూడు, ఈ అక్క, ఈ చెల్లి, ఈ పాప, ఇతను అని అనుకుంటాం. పిల్లలు అబద్ధం చెప్తే కూడా కొన్నిసార్లు ఏంటికి అట్లా అబద్ధాలు చెప్తావు, అన్నిటికీ చిన్నదానికి పెద్దదానికి అని మందలిస్తుంటాం. అబద్ధం చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు, మనకి ఇష్టం ఉండదు, కానీ మనం చెప్పేస్తుంటాం ఇంకొకరికి. సో అబద్ధాలు అనేది దేవుడికి అసహ్యమైన, హేయమంట. హేయమంటే చాలా నీచమైన మాట అది. హేయము అనడము చాలా చీదరనమాట అసలు. మనం అబద్ధాలు చెప్తే దేవుడికి ఎట్లుంటుందో చూడండి. అందుకే ఈ అబద్ధాలకు జనకుడు ఎవరంట? సాతానుడు. వాడు మొదలు పెట్టిందే అబద్ధంతో మొదలు పెట్టినాడు. ఇది నిజమా అని మొదలుపెట్టి నువ్వు చావనే చావు అని అవ్వను మోసం చేసినాడు. మొదటి అబద్ధమే చావవు అని చెప్పేసినాడు అనమాట. దేవుని మాటను పూర్తిగా విరుద్ధంగా చెప్పి అబద్ధం మరి దేవుని సృష్టి అయిన ఆ అవ్వను మరి మోసం చేసేసినాడు అనమాట. అవ్వ ఆ మోసంలో పడిపోయింది. సో మనం కూడా అబద్ధాలని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని కాసి పెట్టుకొని ఉండాలన్నమాట. అబద్ధాలకి మనము చోటు ఇవ్వకూడదు. అబద్ధం అనేది మనము తెలుసుకోవాలన్నమాట. కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు, కీర్తన 58:3 ఉత్తిగానే అబద్ధాలు చెప్తామంట
కదా. కీర్తన 58:3 చదువు ఒకసారి. కీర్తన 53:8. పుట్టుకతోనే అబద్ధం చెప్తాడంటే దావీదు భక్తుడు అంటున్నాడు అనమాట. 53:7 ఉన్నాయి అక్క. 58:3. ఓకే 58. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఇందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. విపరీత బుద్ధి కలిగి పుట్టుతానే అబద్ధాలు చెప్పుకుంటూ, చెప్పాను కదా చిన్నవాడు మనకు మాటలు రావు, ఏం రావు. మనం ఏదన్నా అడిగితే అడ్డంగా ఊపేస్తాడు అనమాట తల అని. లేదంటే అవును అవును అని చెప్తాడు. అబద్ధమే, అబద్ధాన్ని అంత ఖచ్చితంగా చెప్తారనమాట. సో యోహాను సువార్త 8:44. ఎవరు అసలు అబద్ధాలకు జనకుడు? సాతానుడు. అదే ఇందాక చెప్పాను రెఫరెన్స్ అది. 8:44లో సాతాను అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు వాడు. ఆదిగా అబద్ధం చెప్పిన వాడు వాడే అన్నమాట. అందుకే వాడే ఇప్పుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని ఎట్లా అంటున్నామో, ఈ అబద్ధాలకు తండ్రి ఎవరంటే సాతానుడే. ప్రకటన గ్రంథం 21 అసలు అబద్ధికుడని, అబద్ధం చెప్పే వాళ్ళు ఏమైతారు? సో మిగతా వ్యభిచారులు వాళ్ళు వీళ్ళు అనలేదు, కానీ ప్రకటన 21వ అధ్యాయం తీయండి. ప్రకటన మనకు అందరికీ బాగా తెలుసు. 21:8 ఏమంటాడు అంటే, అగ్నిగుండంలో వేసేది ఎవరిని వేస్తారో చూడండి. మొదట ఎవరి పేరుందో 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో అబద్ధం చెప్పే వాళ్ళు కూడా అగ్నిగంధకం మండి ఆ గుండంలో పడిపోతారంట. మనమేమో ఆ చిన్నది ఏముందిలే అనుకుంటామేమో. పాపము అబద్ధము చిన్నది పెద్దదని ఏముండదు. చెప్పినావా లేదా, నిజం కాకుండా చెప్పే ప్రతిదీ అబద్ధమే కదా. అది ఎంతన్నా చిన్నది కానీ వైట్ లైస్ అని ఏమి ప్రాంక్స్ అని అట్లా ఏదేదో చెప్తుంటారు. అవన్నీ కూడా తమాషకి చేసినాను దేవా అని చెప్తే దేవుడు అక్కడ ఒప్పుకుంటాడా? ఏం ఒప్పుకోడు. ఒకటే మాటనే, చెప్పావా లేదా, నీ ఎదుట పెట్టి ఇట్లా అడుగుతా అంటున్నాడు. 51 కీర్తనలో 51 51 కీర్తనలో చూసినామంటే 50 కీర్తనలు అనుకుంటా 21 ఇట్లా నీ ఎదుట పెట్టి నేను అడుగుతాను అంటున్నాడు దేవుడు. వరుసగా నిలబెట్టి చూపిస్తాను. ఏం మాట్లాడలేదు, నేను ఊరికే ఉన్నాను లేని, ఏమైనా చెల్లిపోతుంది అనుకోవద్దండి, ఒకరోజు లెక్క అడుగుతా వీటన్నిటికీ అన్నాడు. సో అబద్ధాలకి మరి అబద్ధం చెప్తున్న వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. అదే 22వ అధ్యాయం ప్రకటన 22:15లో కూడా అగ్నిగుండంలో పడవేయబడదురంట అబద్ధాలు చెప్పేవాళ్ళు. 22వ అధ్యాయము 15వ వచనంలో చూసినామంటే ఏమంటున్నాడు అబద్ధం చెప్పేవాళ్ళని? కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉందురు. వెలుపట అసలు లోపలికి పోయే ఛాన్సే వాళ్ళకు లేదు అని చెప్తున్నారు. సో అబద్ధాల విషయంలో కూడా మనము జాగ్రత్త. చిన్నదేలే పెద్దదేలే అట్లా కాదు. అస్సలు సాధ్యమైనంత వరకు కొన్ని మనకు అన్కాన్షియస్ గా వచ్చేస్తుంటాయి అనమాట. మన బుద్ధి ఎట్లాంటిది. ఎందుకంటే దేవుడే అంటున్నాడు చిన్నప్పటి నుంచి వీళ్ళ బుద్ధి ఇంతే అని. అది కళ్ళలాడేనా అంటే అబద్ధం చెప్తే దేవుడికి అట్లా. నిరపరాధులను చంపుట కదా. 3వది ఏమన్నాడు? నిరపరాధులను చంపుట అంటున్నాడు. నిజంగా నిరపరాధుల్ని మనము చంపుతామా అంటే, అందరము చంపుకుంటూ పోతామా, అందరము హంతకులమా అంటే అట్లాంటి హంతకులు కాదు. మనము మాటలతో చంపుతామా, చేతలతో చంపం. కత్తితో పొడిస్తే మేలు, ఏం మాట మాట్లాడినావు అంటారు కొందరు కదా. నువ్వు మాట మాట్లాడిండే దానికంటే ఒక కత్తి తీసుకొని పొడిచింటే బాగుండేదేమో అంటారు. మాటలంతా హృదయాన్ని ఛేదిస్తా, హృదయాన్ని నొప్పి పెడతాయి అన్నమాట. అవి అంతగా వేధిస్తాయి అన్నమాట. సామెతలులో మనం ఆ మాట చూస్తాం కదా, మనకందరికి బాగా తెలుసు. సామెతలు 12:18 కత్తిపోటు వంటి మాటలు పలుకువాడు కలరని ఉంది కదా. సామెతలు 12:18 వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు వంటి మాటలు కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే మనసు అట్లా చివుక్కుమంటుంది. నిందకు యెహోవా హృదయం బ్రద్దలైంది అంట. దేవుని హృదయం బద్దలైపోయేటట్లుగా మాట్లాడినారంట. అంటే ఎంతటి నిందలేసినారో చూడండి. మరి కుమారుడా అన్నారు అంటే నీకు తండ్రి లేడు అని అనడం. ఎంతగా ఆయన్ని అవమానించినారు, ఎంతగా ఆయన్ని మరి దూషించినారు. అవన్నీ అబద్ధాలే. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అబద్ధమే, దూషణ మాట.
మరి ఎంతో కర్కశమైన మాటలు, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడినారు. తండ్రి లేడు, ఒక తల్లికే ఉన్నాడు అని ఎంతగా అన్నారు, ఏమేమన్నారో, ఇట్లా తిరిగినాడు అట్లా తిరిగినాడని. తిండిపోతు అన్నారు కదా, తిండిపోతంట, దయ్యాలకు అధిపతి. ఎంత ఎంత మనసు కష్టపెట్టుకుని మనల్ని ఏమన్నా ఒక మాట ఎవరన్నా అన్నారంటే ఎంత బాధ అయింది చూడక్క, నన్ను ఇట్లా అన్నారంట చూడక్క, ఇట్లా అన్నారంట, మనసులో బాధపడతాం, ఇంకొకరికి చెప్పి బాధపడతాము. ఎట్లా మా ఎదుటి మనిషిని కృంగదీసి అట్లాంటి మాటలు మాట్లాడతారన్నమాట. కత్తిపోటు వంటి మాటలు, కత్తితో పొడిస్తే ఎంత బాధ అవుతుందో మాట అంటే కూడా అంత బాధ అవుతుంది అని. మొదటి యోహానులో కూడా ఒక మాట చూస్తాం. అట్లా కత్తిపోటు లాంటి మాటలు పలికి సహోదరుని ద్వేషించేవాడు ఎట్టుకుంటాడంటే, మొదటి యోహాను 3:15 చూస్తామంటే, సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, చంపినవానితో సమానం. ఎదుటి వాళ్ళని ద్వేషిస్తే, ఇక్కడ సహోదరుడు అంటే మన సొంత తమ్ముడు అన్నో అని కాదు, సహోదరుడు సహోదరి, మన తోటి సహోదరులు, సంఘంలో ఉండొచ్చు, మన ఇరుగు పొరుగు అంటే ఎవరైనా ఉండొచ్చు. సహోదరుడు అంటే మన కడుపును పుట్టిన వాళ్ళే అని ఏం కాదు, అంటే ఏమంటారు, అక్షరార్థంగా అయితే కడుపును పుట్టిన వాళ్ళు అని దాని అర్థం, ఒకే కడుపులో నుంచి వచ్చిన వాళ్ళు అని. అట్లా వాళ్ళని ద్వేషించినా తప్పే. అలాగా మరి మన తోటి సహోదరులు, మనమంతా ప్రభువులో సహోదరులమే కదా, మనం తిరిగి జన్మించిన వాళ్ళం ప్రభువులో, ప్రభు రక్తంలో కడగబడి బాప్తిస్మనే దాంట్లో తిరిగి చనిపోయి తిరిగి అందరము ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళం మనం అంతా. కనుక మనలో ఎవరిని ఒకరొకరు మరి నాయన అట్లాంటి మాటలు మాట్లాడితే, కట్టిపోటు లాంటి మాటలు మాట్లాడితే నిజంగా ఎదుటి వాళ్ళని చంపినంత అవుతుంది అనమాట. వాళ్ళు బాధపడుతుంటే కొన్నిసార్లు కొంతమంది ఏడ్చినారు, పేర్లు చెప్పాలని నాకు ఇష్టం లేదు కానీ ఏడ్చారు కొంతమందిని, చూడిట్లా అన్నారు చూడిట్లా అన్నారు. నిజంగా దుఃఖం కలుగుతుంది. కొన్ని మాటలు వింటుంటే ఎట్లా వచ్చినాయి వీళ్ళకి మాటలు అని అనిపిస్తుంది. మనకు తెలియని మాటలు, అసలు సంబంధం లేని మాటలు చెప్పి అంటుంటారనమాట. అమ్మ జాగ్రత్తగా ఉందాం, ప్రతి దానికి మనం లెక్క చెప్పాలా. ఎదుటి సిస్టర్ బాధపడిందంటే, ఎదుటి సహోదరుడు బాధపడినాడంటే దానికి రేపు పొద్దున మనం లెక్క చెప్పాల్సిన వాళ్ళుగా ఉంది. నేను ఈరోజు కరెక్ట్ గా మాట్లాడినాను అనుకుంటున్నామేమో, వారిలో తప్పు ఉంటే కూడా మనం తప్పుడు ఇట్లా వాళ్ళు మనసు కష్టపెట్టుకుంటేటట్లుగా మాట్లాడకూడదు అసలు కదా. అట్లాంటి కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడకూడదు అని అంటారనమాట. ఆదికాండంలో చూస్తాం, ఆదాము వాళ్ళు ఇద్దరు అబద్ధాలు చెప్పినారు కదా. దేవుడు అడిగినప్పుడు ఈ పండు తినచ్చని చెప్పినారా మీరు, ఎందుకు మీరు అట్లా ఉన్నారంటే వాళ్ళు చెప్పినారు, మాకు ఇప్పుడు సిగ్గు వచ్చేసిందంటే దేవుడి నుంచి వేరైపోయినారు అనమాట. అబద్ధాన్ని నమ్మిపోయినారు కాబట్టి ఆజ్ఞను అతిక్రమించి వీళ్ళు పాపం చేసేసారు. పాపం చేసిన దాన్ని బట్టి ఏమైంది, కయీను వచ్చి హేబేల్ని చంపేసినాడు కదా. తల్లిదండ్రి చేసిన పాపము ఊరికే పోలేదనమాట. దేవునితో వైరం తెచ్చుకున్నారు వాళ్ళు, దేవునితో కలిసి తిరిగేవాళ్ళు, దేవునితో ఈ ఇష్టాగోష్ఠిగా మాట్లాడేవాళ్ళు ఆదాము వాళ్ళిద్దరూ మరి ఏదేను వనంలో. అట్లాంటి వాళ్ళు ఏమైపోయినారు, దూరం అయిపోయినారు, ఆ సాన్నిహిత్యానికి దూరం అయిపోయినారు దేవునికి. దానికి తప్పకుండా దేవుడు క్షమాహృదయం కలిగిన వాడే, ప్రేమ కలిగిన వాడే. వాళ్ళని ప్రేమించి ఇంకా ఆ తోటలో ఉండకుండా బయటికి పంపించినాడు, ప్రేమతోనే పంపించినాడు. అక్కడ ఉంటే ఆ జీవవృక్ష ఫలం తింటారేమో, ఇంకా నిరంతరము ఇట్లనే బతుకుతారేమో, ఇట్లాంటి జీవితం ఉండకూడదు, ఇది అంతమైపోవాలని. మరణం అనే దాన్ని వాడికి శాపం కాదు, అది వరం. మరణం అనేది మనకి అందరికీ, మనం అనుకుంటున్నాం మరణం శాపం అని, కానే కాదు, మరణం వరం. ఈ లోకంలో ఈ శ్రమ నుంచి తప్పించుకోవడమే మరణం. వేరైపోతున్నాం అనమాట, ఇక్కడి నుంచి వేరే దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ అంత సంతోషమే. ఈ కొంచెం శ్రమ నుంచి తప్పించుకోవడం మంచిదా కాదా? మరణం వచ్చి చాలా శ్రేష్టమైంది మరణం. ఆ మరణం తర్వాత మనకు అక్కడ జీవం ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ ప్రభువు నమ్మితేనే ఆ జీవం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలా. తర్వాత 4వది వచ్చేసి దుర్యోచనలు యోచించు హృదయం, అంటే చెడ్డ ఆలోచనలు, ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించే ఆలోచనలు, ఎదుటి వాళ్ళని చెరిపేసే ఆలోచనలు హృదయంలో కదా. ఆదికాండంలో మనం చూస్తాం, దేవుడు ఏమంటున్నాడు, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. అందరికీ ఇది నోటికి వస్తుందో ఏమో మరి నాకు తెలీదు, చదువుతారేమో, చదవండి ఒకసారి.
ఆదికాండం 6:5 ఏమంటున్నాడు? నరుల హృదయంలో ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే, ఇంకేం వేరే ఉండదన్నమాట. మనకు తెలియకుండానే మొదట చెడు వచ్చి మళ్ళా అది తప్పైంది కదా, తప్పు ప్రభువా అని మళ్ళీ మంచిగా ఆలోచిస్తాం. కానీ మన స్వభావ సిద్ధంగా అది వచ్చేస్తుంది అనమాట. ఆ ఆ మైండ్ మనలో ఫిక్స్ అయిపోయింది. పాపంలోనే పుట్టినాం కాబట్టి, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంను ధరించింది అని దావీదు మహారాజు చెప్పినట్టుగా, మనలందరినీ పాపంలోనే మన తల్లిదండ్రులు కన్నారు కాబట్టి మనకు ఆ పాప స్వభావం ఎప్పటికీ పోదది. పుట్టుకతో వచ్చింది పుడకలతోనే పోతుంది అని ఒక సామెత చెప్పుకుంటారు తెలుగులో. ఏమంట, పుట్టినప్పుడు వచ్చిండే బుద్ధి పుడక అంటే చనిపోతే కాల్చేస్తారులే వాళ్ళు, అందుకని ఆ సామెత పెట్టినారు. పుడకలతో పోతుంది, ఆ కాల్చినప్పుడు అంటే చనిపోయిన తర్వాతనే పోతుంది, కానీ ముందుగా పోదది. ఒకసారి వచ్చిండేది పుట్టుకతో వచ్చిండేటివి అంటుంటారనమాట. సో ఆ నరుని హృదయం అట్లాంటిది కాబట్టి దేవుడు మరి ఇంకొకసారి వీళ్ళని ఇట్లా జలప్రలయంతో చంపను అని కూడా వాగ్దానం చేసినాడు అనమాట. కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు, 37వ కీర్తన 32వ వచనం చదవండి ఒకసారి. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురంట కదా. కీర్తనకారుడు మాట, భక్తిహీనులు అంటే చంపచూతురు అంటే వచ్చి చంపుతారు అని కాదు. భక్తిహీనంగా ఉండేవాళ్ళు భక్తి గల వాళ్ళని మాటలతోనూ ఏదో రకంగా వాళ్ళని కిందికి పడదోయడానికే చూస్తారనమాట. చంపినంత పని చేస్తారు, పొంచి ఉంటారు వాళ్ళ కోసం. ఎక్కడ ఏమి చిన్న ఇది దొరుకుతుందా వాళ్ళని చిక్కించుకుందాము అని అనుకుంటుంటారనమాట. అలా మరి ఇంకా సమూయేలైతే ఏకంగా దావీదుని చంపాలని అనుకున్నాడు. దావీదు చేసిన నేరం ఏమీ లేదు, ఈయనకి కలిగించిన నష్టమే లేదు, ఆయనకు అంత లాభమే చేకూర్చున్నారు కదా. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. సౌలుకు దావీదు అంత ప్రతిదీ మేలే చేసినాడు కానీ కీడే చేయలేదు. కానీ ప్రతి నిత్యము ఆయన ఏం చేశాడు, దేవుని అనుకోకుండా దావీదుని ఎట్లా చంపాలా అనే ప్లాన్ లోనే ఉన్నాడు. తను ఉన్న ప్లాన్ కాకుండా సైనికులకు చెప్పినాడు, కొడుకు చెప్తున్నాడు. కొడుకు అసలు ఆ దావీదంటే చాలా ప్రేమని తెలిసి కూడా నువ్వు అని చంపాలా అంటాడు. ఎంత దుర్మార్గుడు కదా, ఎంత దుర్మార్గమైన మనసు పెట్టుకొని, ఎంత దురాలోచన. అసలు అన్నం తినే కూర్చున్న వాడిని ఈటతో కొట్టి చంపాలనుకున్నారు. ఎవరన్నా అన్నం తినే వాళ్ళని చంపాలనుకుంటారా? అది చాలా పాపం అంటారు. కానీ సౌలు అలా చేయాలని ఈట ఇసిరినాడు అనమాట, తప్పించుకున్నాడు. దేవుడు తప్పించినాడు దావీదుని. దావీదే అయితే ఎప్పుడో చిక్కిపోయిండేవాడు, కానీ దేవుడు అనునిత్యము కంటికి రెప్పలాగా కాపాడాడు అనమాట. అది కూడా మనకు ఒక పాఠం. దేవుని మనం హత్తుకొని ఉంటే అలా దురాలోచనలు చేసి మన మీద అవన్నీ చేసే వాళ్ళ నుంచి మనము దేవుడు తప్పిస్తాడు అని మనము దావీదు జీవితం ద్వారా నేర్చుకుంటాం అనమాట. అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తాం, హామాను ఎంత దుర్మార్గుడు, దురాలోచన. వాడు వానికి నమస్కారం చేయలేదని, ఒక్క మనిషి నమస్కారం చేయలేదని మొత్తం వంశాన్ని నాశనం చేయాలనుకున్నాడు కదా. ఎస్తేరు గ్రంథంలో మనం 7వ అధ్యాయంలో చూస్తాము. అక్కడికి వచ్చేటప్పుడు ప్రతీకారం జరుగుతుంది. వీడేమో మొదట ప్లాన్లు అంతా వేసినాడు, 5, 6 అధ్యాయాల్లో ప్లాన్లు వేసి చేయాలనుకున్నాడు. కానీ దేవుడు వాడితోనే ఆయనకి సన్మానం. నేను అవన్నీ రెఫరెన్స్లు చెప్పి చదవలేదు, టైం అయిపోతుందని. టూకీగా మనకందరికి బాగా తెలుసు కాబట్టి. హామాను మరి నిర్దోషమైన మొర్దెకైని చంపాలనుకున్నాడు అనమాట. కానీ అదే ఉరికొయ్యకి ఎవరిని ఉరి తీస్తున్నారు? హామానుని ఉరి తీస్తున్నారు. తను చేయించుకున్న ఉరికొయ్యక తనే ఏలాడ తీసుకున్నాడు అనమాట. సో అందుకే కీర్తనకారుడు మంచి మాట రాస్తాడు అనమాట. 7వ కీర్తన 15వ వచనంలో ఏమంటాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడింది. మనం అనుకుంటాం మనం ఎదుటి వాళ్ళకి బాగా చేస్తున్నాం, వాళ్ళని ఎట్లా లాగుతున్నాం అనుకుంటాం, కానీ ఫైనల్ గా ఏమైతుంది, అది మనకే ఉరిలాగా తయారైతుంది అనమాట. అనుకుంటాం మనం ఈ క్షణంలో గెలిచినామని, అది ఎప్పుడో ఒకసారి మనల్ని పట్టి కిందికి ఈడ్ చేస్తుంది అనమాట. అది గుర్తు పెట్టుకోవాలా. ఈ రోజు నేను ఒకవేళ ఇమ్మీడియట్ గా జయం పొందినానేమో, ఎదుటి వాళ్ళని నొప్పించినానేమో, వారిని ఏడిపించినానేమో, కానీ రేపు పొద్దునది ఏం చేస్తుంది, నిన్ను కిందికి లాగేస్తుంది. నీవు నువ్విన గోతులో నువ్వే పడేటట్లుగా చేస్తుంది. ఎదుటి వాళ్ళకి నష్టం కలిగజేసినాం అనుకుంటున్నాము, కాదు, మనమే ఆ గోతులో పడిపోయే పరిస్థితి వస్తుంది అనమాట. తర్వాత 5వది, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములంట కదా. కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు.
కీడు చేయడానికి కొంతమందికి వేరే వాళ్ళని గురించి చాలా ఉత్సాహం, అత్యాసక్తి అన్నీ ఉంటాయి. వాళ్ళని గురించి చెప్పాలంటే ఇంట్లో పనులన్నీ వదిలిపోతుంటారు అనమాట, అట్లా పనులు చేయడానికి. అట్లా పరిగెత్తే పాదాలు ఉండేవాళ్ళు ఉంటారనమాట. సామెతలు 1వ అధ్యాయం 16 చేయండి. కీడు చేయుటకై వారి పాదములు ఏమైతాయంట, పరిగెత్తుతాయంట. ఇదే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 16 వచనం చదువుమా ఒకసారి. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపరుచుందురు. అట్లాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎట్లుంటారంట, ఎప్పుడెప్పుడు పోయి చేద్దామా ఈ పని అని ఉంటారనమాట. పరిగెత్తుతారంటే చేయడానికి తొందరపడతారనమాట. అదే ఎప్పుడే కానీ ఈ కీడు అనేది ఒక్కటే రాదనమాట. పాపం ఎప్పుడు ఒకటిగా ఉండదు, ఎప్పుడు ఒంటరిగా రాదు పాపం అనేది. దానికి జతగా ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుందన్నమాట. దాని ద్వారా ఇంకొకటి చేయడానికే పోతుంది, కానీ ఒక్క చోట ఆగదనమాట. ఈ పాపం అనేది ఒక్క చోట ఆగదు. అందుకే యాకోబు భక్తుడు ఏమంటాడంటే 1:15లో దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము ఒకసారి చదవమ్మా మాట, చాలా చక్కగా ఉంది. యాకోబు రాసిన పత్రిక పాపము పరిపక్వమై 1:15 చదువు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఎక్కడికి పోతుంది అది? మరణానికి అనే చోటికి పోతుంది, మరణాన్ని తెస్తుంది అనమాట. మనం అనుకుంటున్నాం దీంతో అయిపోయింది లేని. నువ్వు ఇవన్నీ చేస్తే నీ ప్రాణమే ఉండదు, ఏం లాభము? దేవుడు అంటున్నాడు కదా, తినుము తాగం సృష్టించు అంటున్నావు, కానీ ఇదంతా ఎప్పుడైనా నీకు మరణం వస్తుంది బాబు, నీ ప్రాణమే ఉండదు. ఇవన్నీ తిని తాగి సృష్టించుదామని ఈ రోజు కొట్టుల్లో పెట్టుకుంటాను అనుకుంటున్నావు, నువ్వే ఉండవు ఈ రోజు రాత్రికి అంటున్నాడు. మనం అనుకుంటున్నాం పాపం చేస్తే నేను ఆమెకు బాగా చేసినానులే, భలే బుద్ధి చెప్పినానులే, బాగా చేసినాను, నేను ఇట్లా చేసిన, నాకు ఇంత తెలివి ఉంది, నేను ఇంత చాకచక్యంగా చేస్తుని అనుకుంటాం మేము. కానీ ఏమైతుందంటే అది, ఆ పాపం ఏమైతుందంటే మరణం వరకు దారి తీస్తుంది కదా. అంటే ఈ రోజున చనిపోతాం అంటే కాదు, దేవుని ఎరగకుండా ఉన్నాడు, దేవుడు విరోధంగా అయిపోయినావు నువ్వు, మరణమే అది. నువ్వు బతికుండి జీవోత్సవం, నువ్వు శవమే అంటున్నాడు కదా. నువ్వు బ్రతికున్నా చచ్చిన దానితో సమానం అంటే ఏమొచ్చింది బ్రతికది? అది బ్రతికేనా? కాదు కదా. కాబట్టి అట్లాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మనము చేయకూడదు. సామెత 3:26లో ఎట్లా ఉంటుందంట, కీడు చేయటకు పరిగెత్తుతాయంట పాదాలు. కొంతమంది ఇట్లాంటి వాటికి అసలు మరి చెప్పకూడదు తెలియదు, కానీ ఇట్లా రూమర్స్ చాలా స్ప్రెడ్ చేస్తారనమాట. పని కట్టుకొని ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు. అసలు అది మాట్లాడుకోవాల్సిన విషయమేనా? ఫోన్లలో ఏమేమి విషయాలు, ఏదో ప్రయోజనకరమైన మాటలు మాట్లాడతారంటే కాదు. ఆ సిస్టర్ ఇట్లా, ఈ సిస్టర్ ఇట్లా, వీళ్ళు ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, వాళ్ళని అట్లా చూపించద్దు, వీళ్ళని ఇట్లా రానిచ్చుకోవద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని ఇట్లాంటి మాటలు ఒకరికొకరు చెప్పుకోవడం అన్నమాట. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి, కొంతమందికి ఇదే పని. ఫోన్లు ఇచ్చిండే దేవుడు అందుకేనా? ఫోన్ ఇచ్చిండేది ఇట్లా దేవుని వాక్యం ఏదైనా వినడానికో, మరి ఇంకొక సహోదరితో మాట్లాడి దేవుని దగ్గరికి నడిపించడానికో అయితే బాగుంటుంది, కానీ ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి వాళ్ళు ఇట్లా, వీళ్ళతో ఇట్లుండి, వీళ్ళని ఇట్లను, వాళ్ళతో దగ్గరికి పోవద్దు, ఇట్లాంటి చెప్పి వాళ్ళని ఇక్కడ రానిచ్చుకోవద్దు, వాళ్ళని మీ ఇంటికి రానియద్దు, ఇట్లాంటివి చెప్తారా ఎవరైనా? అట్లాంటివి చెప్పినారని చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. అట్లాంటివి చెప్తారా? వాళ్ళ నాయమని మీ ఇంటికి రానిచ్చుకోవద్దని ఒకవేళ మనకి ఎంత కోపం ఉంటే కానీ ఎట్లా చెప్తాము? వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ ఇంటికి ఆమె రానించుకోవడము రానించుకోకపోవడము, మనం ఎవరు చెప్పడానికి? ఇట్లాంటివి చెప్తారంట. నాకైతే భలే ఆశ్చర్యమైంది. అట్లెట్లా చెప్తారు అసలు? వాళ్ళు ఎవరు చెప్పడానికి? వీళ్ళ ఇష్టం, వీళ్ళకి జ్ఞానం ఉంది కదా, వాళ్ళని రానిచ్చుకోవద్దండి, వీళ్ళని చేయించుకోవద్దండి, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అని విన్నప్పుడు చాలా బాధ వేస్తుంది అనమాట. కీడు చేసేకి పరిగెత్తుతాయంట వాళ్ళ పాదాలు. ఎంత ఘోరం కదా. అట్లా ఉండకూడదు. మనం కీడు చేయడానికి కాదు, మన పాదాలు దేనికి పరిగెత్తాలా? ప్రభు సువార్త ప్రకటించడానికి పరిగెత్తాలి మన పాదాలు. అందుకే సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతాల మీద సుందరములు అన్నాడు. అట్లా పరిగెత్తు, కొండలకు పరిగెత్తు. నువ్వు వాక్యం చెప్పడానికి అంత ఎత్తుగా పోవాలి, అంత హైట్కి వెళ్ళిపోవాలన్నమాట. వాటిని వదిలేసి మనము ఇట్లాంటి పితుర్లు చెప్పడానికి, ఇట్లాంటి తగళ్ళు చేయడానికి, ఇట్లాంటి నాశనకరమైన పనులు చేయడానికి మన పాదాలు ఎప్పుడు కూడా పరిగెత్తకూడదు అనమాట. తర్వాత ఇంకా 2 ఉన్నాయి కదా. అబద్ధ సాక్షి, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం.
అసలు చూసింటారు పెట్టింటారు ఊరికే నెల సాక్ష్యం చెప్తుంటారా నాకు తెలుసు నేను చూసిన అనింది అని చెప్పడము, ఇట్లాంటి నేను చూసినాను అనడము, చూడకపోయినా చూసినట్టుగా చెప్పడం అనమాట. సామెతలు 19:28 చదవము ఒకసారి. 19వ అధ్యాయం 28వ వచనం చదువు. సామెతలు ఏమంటున్నాడు? దేవుడు చాలా న్యాయవంతుడు. మనం బాగా చేస్తున్నాంలే అనుకుంటాము కానీ ఆయన దృష్టికి మనం తప్పకుండా వస్తాం. సామెతలు 19:28 నేనే చదువుతాను. వ్యర్థుడైన సాక్షి న్యాయం న్యాయం అపహరించును, ఉమ్, భక్తిహీనుల నోరు దోషమును జరుపుకొనును. ఏమంట? న్యాయవంతుడైన దేవుడు అబద్ధ సాక్ష్యంను అసహించుకుంటాడంట. అసలు ఆయనకి ఇష్టం ఉండదు అబద్ధ సాక్ష్యం చెప్తే. దేవుడు అసహించుకున్నాక మన జీవితం ఎందుకు చెప్పండి? వేస్ట్ ఇంకా ఆ జీవితం కదా. సో దేవుడే అసహించుకుండే అట్లాంటి పనులు మనము చేయకూడదు అనమాట. అట్లా మరి మనం కొత్త నిబంధనలు చూస్తే అట్లా ఘోరమైన అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి తయారైండే వాళ్ళు ఎవరు? ప్రభు మీద అబద్ధ సాక్ష్యం అన్నయ్య సప్పిరా చెప్పినారు, వాళ్ళు సొంతంగా వాళ్ళు చచ్చినారు, అది వేరే. కానీ అబద్ధ సాక్ష్యం ఎవరి మీద చెప్పినారు? దేవుని మీదే చెప్తున్నారు, ప్రభు మీద చెప్తున్నారు అనమాట. మార్కు సువార్తలో చూస్తాం అన్నమాట. మార్కు సువార్త అంటే అన్ని సువార్తలు, మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము. కుదిర్చున్నారంట ఎవరు? తన స్వజనమే ప్రభు మీద అబద్ధం చెప్పడానికి మనుషుల్ని కుదిర్చి పెట్టుకున్నారంట. 14:56 నుంచి 59 వరకు చదవమ్మా. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను, అదే కదా, వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. 55 చదువు. 55 ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యం వెతికిరి, కానీ ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు ఆయన మీద ఏదో ఒక సాక్ష్యం చెప్పాలి, ఏదో ఒకటి ఆయన మీద నింద మోపాలి అనుకున్నారు కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదంట. ఆయన నోట్లో ఎప్పుడైనా ఏదన్నా అబద్ధం అనేది వస్తుందా? ఆయన ఏదన్నా కాని మాట మాట్లాడగలడా? మాట్లాడలేడు. ఆయన దేవాది దేవుడు. ఆయన ఎట్లా చేస్తారు? ఆయన మీద ఏమేమో నేరాలు మోపాలి అనుకున్నారు, వాళ్ళకి ఏమి దొరకపోతే ఏం చెప్తున్నారు ఇప్పుడు? అబద్ధ సాక్ష్యాలు. మేము వినంగా ఇట్లా అన్నాడు, నేననంగా మేము దేవుడు అన్నాడు అని ఏదో సాక్ష్యాలు, అబద్ధ సాక్షులందరినీ కూడా తీసుకొచ్చినారనమాట. ఏమేమి చెప్పినారు వాళ్ళు, కానీ అది ఒక్కటి ఒకదానికొకటి. అబద్ధం ఎప్పుడు అతకదండి, అందుకే అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అంటుంటారు కదా మామూలుగా సామెత. అతకు బతుకు లేకుండా చెప్పేస్తున్నారు అనమాట ఆయన మీద అబద్ధాలు. అన్యాయమైన తీర్పు. అసలు ఆయన ఏ పాపం ఏ నేరం చేయకపోతే కూడా ఆయన సిలువ వేయి అంటున్నారు, దేవదూషణ చేసినాడు అంటున్నారు, ఏమేమో చెప్తున్నారు. ఏం చేసినాడు అయ్యా? అట్లాంటి నేరం ఏది నాకు కనిపించలేదు. అన్యుడైన వాడు చెప్తున్నాడు పిలాతు, నాకు ఏ నేరం కనిపించలేదు ఈయనలో, నేను ఈయన వదిలేస్తాలేండి అని అంటే, బరబ్బాను వదిలి, బందికోడు దొంగ అయితే మనల్ని బాధ అంతాడని వారిని వదలమంటున్నారని. ఈయనైతే చాలా మంచి పనులు చేసినాడు కదా, అందరినీ బ్రతికించినాడు, రోగాలు నయం చేసినాడు, అందరికి మంచి మాటలు చెప్పినాడు. అందుకే ఈయన వద్దు, ఈయన వస్తే మా ప్రాబల్యం తగ్గిపోతుందని వాళ్ళు మరి ఆయన మీదనే తిరుగుబాటు చేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి, ఈయన దేవుడు అనుకుంటున్నాడు, అట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు. అది పెద్ద నేరమా? దేవుడు అనుకున్నాడు, నీదేం పోయింది, నువ్వు అనుకోవద్దులే. అట్లా అనుకోలేదు వాళ్ళు. అన్నోడు ఉండకూడదు అన్నట్ల వాళ్ళు ప్రాణం తీసే వరకు వదిలిపెట్టలేదన్నమాట. అబద్ధ సాక్ష్యం, దేవాది దేవుడి మీద అబద్ధ సాక్ష్యం. కోర్స్ ఆయన వచ్చిందే అందుకోసం లేండి మా. ఆయన వాళ్ళ అబద్ధ సాక్ష్యం చెప్పినా, నిజ సాక్షి ఏ సాక్ష్యాలు చెప్పినా ఆయన సిలువ వేయబడడానికి, ఆయన హింస పొందడానికే, ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికే భూమి మీదకి వచ్చినాడు కాబట్టి దాన్ని నెరవేర్చినాడు. కానీ మన మాటల చేత ఇంకొకరిని సిలువ వేసినట్టుగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. వాళ్ళకు నష్టం కలిగేటట్లు మనం అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టు నీకు చేతనైతే చెప్పాలా, లేకపోతే మౌనంగా ఉండాలంటే నీకు చెప్పడం, లేకపోతే ఊరికే ఉండాలి. కానీ లేనిపోని కల్పించి ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు. తర్వాత చివరిగా అన్నదమ్ములతో జగడం పుట్టించుట. అట్లా ఎగదోస బాగా చూస్తుంటారు కదా, చాలా మందిని చూస్తాం. మధ్యవర్తి వాళ్ళు వీళ్ళు చెప్పి ఎగదోసి అన్నదమ్ముల కొట్లాట, చావులు, అవో చాలా ఘోరాలు జరిగిపోతుంటాయి అట్లాంటివి. కీర్తనకారుడు అంటున్నాడు,
కదా 133వ కీర్తనలో మనందరికి బాగా తెలిసిన వాక్యం, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. ఎంత ఈ సండే మాకు చర్చిలో ఇదే మాకు ఒక సేవకుడు బోధించినాడు, ఒక సహోదరుడు బోధించినాడు అనమాట. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉంటే మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరండి. ఇప్పుడు మన దేశంలో ఇన్ని రకాలుగా ఇంత ఇబ్బంది పెడుతున్నారు క్రైస్తవులు అంటే మనలో మనకు ఐక్యత లేదు. డినామినేషన్లని అదని ఇదని ఏమేమో రకరకాలుగా విడిపోతున్నాం అనమాట. రకరకాలుగా వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు ఒకవైపున ఎవరికి తోచినట్లు వాళ్ళంతా నలుదిక్కులా దేవుని ఎవరి పాటి వాళ్ళు ఇట్లా చీల్చేసుకుంటున్నారు అనమాట పక్కకు. అందుకే మన మీద విడగొట్టి మన మీద బాగా దాడి చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. మనం ఎట్లా బలహీనపరచాలో కులపరంగా బలహీనపరుస్తున్నారు, రకరకాలుగా బలహీనపరిచి మనల్ని మరి మన మీద స్వారీ చేయడానికి వాళ్ళు సిద్ధమైపోతున్నారు అనమాట. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తాను. సమూయేలు గ్రంథంలోనే 2వ సమూయేలు అనుకుంటాను, 2వ సమూయేలులో 13 అబ్షాలోం చెల్లెలింది కదా తామారును మరి తామారుని ఎట్లా వాళ్ళ అన్ననే మోహించినాడు కదా. అన్నే మరి మోహించి మరి ఆమె కావాలనుకున్నాడు, కానీ వానికి ధైర్యం లేదనమాట. కానీ ఎవరు చెడగొట్టినాడు, ఎవరు ఆ మాటలతోటి వాడిని రెచ్చగొట్టాడు? యెహోనాదాబు అనేవాడు నువ్వు ఇట్లా వానికి లేని ఆలోచన చెప్పినాడు. మన మనసులో ఆ కోరిక ఉందేమో గాని ఇట్లా దుర్మార్గమైన చేయమని చెప్పిండేది ఎవరు? యెహోనాదాబు. అందుకే అట్లా మధ్యలో చెప్పే వాళ్ళ మాటలు మనం ఎక్కువ వినకూడదండి. నీకు చేతనైతుందా, ధైర్యం ఉందా, డైరెక్ట్ గా సిస్టర్తోనే మాట్లాడు. అక్క నువ్వు ఇట్లా అన్నావా, చెల్లి ఇట్లా అన్నావా, సిస్టర్ ఈ మాట మీరు అన్నారంటే నేను నిజమేనా అని అడిగితే పోతుంది. ఆమె అన్నాను లేదో ఏదన్నా చెప్పరు, కానీ డైరెక్ట్ గా మాట్లాడుకుంటే తీరిపోతాయి. కానీ వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు అంటే మాటకు మాట ఎప్పుడే గాని కరెక్ట్ గా చెప్పరండి. అది హ్యూమన్ టెండెన్సీ. ఇప్పుడు నేను చెప్పిన మాట ఒక 3-4 నిలబడుకున్నారనుకోండి, నేను నెక్స్ట్ వాళ్ళకి పక్కన వాళ్ళకి వినపడకుండా చెప్తే ఈమెను ఈ మాట ఆమెకు చెప్పు అంటే నేను చెప్పిన మాటను చూచా తప్పకుండా చెప్పరు. 100% చెప్పరు. ఏదో ఒకటి కల్పించో ఒకటి తగ్గించో ఏదో ఒకటి చెప్తారు. ఆమె ఇంకొకరికి చెప్పింది అనుకో, ఆమె దాంట్లో కొంచెం కట్ చేసో తను ఏదో యాడ్ చేసో చెప్తుంది. ఫైనల్ గా విన్నాం అనుకోండి, ఎంత నవ్వు వస్తుందంటే మొదట చెప్పిన మాటకు ఆ లాస్ట్ వాళ్ళు చెప్పే మాటకు సంబంధమే ఉండదు. ఎందుకంటే మనుషులకి అంత ఇది ఉంటుందన్నమాట. చెప్పలేము, చెప్పినది చెప్పినట్టుగానే చెప్పలేము. ఏదో ఒకటి పదం మార్చడము, అక్షరం చేర్చడము, అక్షరం తీసేయడము ఏదో ఒకటి చేస్తామన్నమాట. అందుకే ఎప్పుడు కూడా ఇంకొకరితో మాట్లాడకండి, డైరెక్ట్ గా వాళ్ళతోనే మాట్లాడండి చేతనైతే. లేకపోతే ప్రార్థన చేసుకొని మౌనంగా ఉండండి. నువ్వు అడిగే తీరాలనుకుంటే అట్లా అడగండి, లేదంటే మౌనంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం. దేవుడే దాన్ని తీరుస్తాడు అనమాట తప్పకుండా. అనవసరంగా ఇంకొకరితో మాట్లాడదు. అట్లాంటి అన్నదమ్ముల మధ్యన పోట్లాట పెట్టే పనులు చేయకూడదు కదా. ఇట్లా పోట్లాటలు పెట్టి గ్రామాల్లో అయితే హత్యలు అది ఎప్పటికీ చల్లారకుండా ఫ్యాక్షన్ అట్లా కొనసాగుతుంటుంది. మధ్యలో ఎగదోసే వాళ్ళే ఏరా వాడు అట్లంటే నువ్వు ఊరికే అవుతావా, మీ వంశాన్ని అన్నాడు, మీ పిల్లోని అన్నాడు, మీ ఆడోళ్ళని ఇట్లా చెప్పి వాళ్ళని ఎగదోసి ఫ్యాక్షన్ విలేజెస్ గా ఒకప్పుడు అనంతపురం జిల్లా, కడప జిల్లాలు అట్లా ఇదైపోయినాయి అన్నమాట. మధ్యవర్తుల మాటలు వినకూడదు. సంఘాల్లో ఎందుకు అంత అలజడి, అంత అశాంతి అంటే చెప్పుడు మాటలు. అక్క ఇట్లా అనింది ఆమె, ఇట్లంట చూడు, ఎగదోస్తారనమాట. అట్లా అనిందంట చూడు, అట్లా నిన్నెంత తక్కువగా అంటుంది అట్లా, ఇట్లా మాటలు. ఎంత మంచి వాళ్ళకైనా ఇంకొకరు ఎవరైనా అట్లా చెప్తున్నారంటే మనం మెంటాలిటీ అట్లా, అంటే హ్యూమన్ టెండెన్సీ అదనమాట. ఇంకొకరు ఎవరైనా అట్లా చెప్పినారంటే వినాల, నిజమేనేమో, ఇట్లనరేమో, ఎంత వేదన కలుగుతుంది. దాన్ని బట్టి ఇంకొకటి అనుకోవడం, బాధపడడం, కొట్లాడకపోయినా మనసులో వేదన కలుగుతుంది. అవసరమా? ఏమి లేని దానికి నువ్వు వేదన పడడం. మూడవ మనిషి మాట వినొద్దండి. అక్క నిన్ను గురించి ఇట్లా అన్నారక్క అనే మాటను దగ్గరకు రానిద్దండి. అసలు సంఘాల సగం గొడవలు పోతాయండి ఈ మాట పాటించినామంటే. మనం సంఘాలు ఎంత క్షేమంగా ఉంటాయి. దేవుని కోసం పనిచేయాల్సిన బిడ్డలము మనం ఒకరి మీద ఒకరు ఇట్లాంటివి చెప్పుకుంటూ మనల్ని మనమే దిగదార్చుకుంటున్నాం. దేవుడి దృష్టిలో మనము తగ్గిపోతున్నాం. ఆయన గురించి ప్రకటించాలి, ఆయన గురించి గొప్ప చేయాలి, ఆయన యొక్క త్యాగాన్ని గురించి చెప్పేవారిగా ఉండాలి. కానీ మనలో మనం ఏదో పెద్ద సాధించేసినాం, నిన్నిట్లంటే అని చెప్పుడు మాటలు విని మనము కోరి ఇట్లాంటి దానిని
తెచ్చుకోకూడదు అనమాట. సో అలా ఉండడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించిన కాక. సో 7 మాటలు ఏమి మనకందరికి ఇక్కడే ఉన్నాయి, నేను కొత్తగా రాసినవి ఏం కాదు. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపే ఇది, దుర్యోచనలు యోచించే హృదయం ఉండకూడదని, కీడు చేయటకు త్వరపడి పరిగెత్తే పాదాలు కూడా ఉండకూడదని. సేవ చేసే పాదాలే ఉండాలి కానీ కీడుల కోసం పరిగెత్తి అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి చెప్పి ఉండకూడదు. అబద్ధ సాక్ష్యాలకు చెప్పకూడదు. తెలియని విషయాలు తెలిసినట్టుగా చెప్పడం పని ఉండకూడదు. అన్నదమ్ముల మధ్యలో జగడం పుట్టి, అంటే అన్నదమ్ములు అంటున్నారు కానీ ఇక్కడ సహోదరులైనా కూడా మనం ఒకరికొకరు సహోదరులు కాబట్టి మనలో జగడాలు పుట్టే పనులు కూడా మనము చేయకూడదు. అది మంచో చెడో అక్కడితో ఆగిపోలే కానీ ఒకరికొకరు ఇట్లా ద్వేషాలు తగిల్చకుండా ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యం దీవించిన గాక. మీ అందరికీ వందనాలు. వందనాలక్క. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల వరకు శ్రేష్టమైన వాక్యాన్ని అందించారు. యెహోవాకి అసహ్యమైనవి 6 ఉన్నాయి, హేయమైనవి 7 ఉన్నాయని. అందులో అహంకార దృష్టి, కలలాడు నాలుక, నిరపరాధులను చంపే చేతులు, దుర్యోచనలు యోచించే హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు, లేని వాటిని పలికే అబద్ధ సాక్షి, అన్నదమ్ములతో జగడములు పుట్టించేవాడు. ఇవన్నీ కూడా